అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో మనం IIIT బెంగళూరు 2025 అడ్మిషన్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఇక్కడ మనం ఈ వీడియోలో ర్యాంకింగు, మోడ్స్ ఆఫ్ అడ్మిషన్, సీట్స్, కట్ ఆఫ్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫీ స్ట్రక్చర్, హాస్టల్స్ మొదలగు అన్ని వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనం ఓవర్వ్యూ తీసుకున్నట్లయితే ఈ IIIT బెంగళూరు వచ్చేసి 1999లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. కర్ణాటకలోని బెంగళూరులో ఇది ఉంటుంది. 9 ఏకర్స్లో మాత్రమే ఇది ఉంటుందన్నమాట. IIIT బి అని కూడా దీని అంటారు. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇది 74వ స్థానాన్ని పొంది ఉన్నది. అదేవిధంగా మోడ్ ఆఫ్ అడ్మిషన్ కనుక మనం తీసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మీకు జోసా కౌన్సిలింగ్లో కానీ సిశాప్లో కానీ కౌన్సిలింగ్లో కానీ అడ్మిషన్స్ అనేవి జరగవు. వీటికి సపరేట్గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, కండక్ట్ చేస్తారు. మరి ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి కూడా ఇక్కడ ఉండవు. టోటల్గా మెరిట్ బేస్డ్ అడ్మిషన్ అనేది ఈ IIIT బెంగళూరులో ఆఫర్ చేస్తారు. సో మీరు జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్లో ఉంటుందని కన్ఫ్యూజ్ కావద్దు. సపరేట్గా ఉంటుంది. జేఈ మెయిన్స్ ర్యాంక్ని సపరేట్గా వీళ్ళే కౌన్సిలింగ్లో తీసుకుంటాం. అదేవిధంగా ఏమేమి కోర్సులు ఉన్నాయి చూసినట్లయితే, మరి ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఓన్లీ ఇంటిగ్రేట్ ఎంటెక్ మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి మీకు బీటెక్ కోర్సెస్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు బీటెక్ సిఎస్సిలో 160, బీటెక్ ఈసీలో 30, అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 60, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 30, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీ 30 సీట్లు ఉన్నాయి. టోటల్ గా కోర్సెస్ ఆఫర్ ఈ కోర్సెస్ అన్ని కూడా ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మనకి కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే, కట్ ఆఫ్ ర్యాంక్ గా తీసుకున్నట్లయితే బీటెక్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైనల్ రౌండ్ లో 8,706 వరకు వచ్చింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కి అయితే 11,669 వరకు వచ్చింది. అదే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 12,315 వరకు వచ్చింది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 9,323 వరకు వచ్చింది. ఈసీఈ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీ వచ్చేసి 13,176 వరకు రావడం జరిగింది. బిట్స్ పిలాన్కి సంబంధించి హైయెస్ట్ ప్యాకేజీ 2.02 crore. యావరేజ్ ప్యాకేజ్ సిఎస్సికి 30.78 lakhs per annum. ఈసీకి వచ్చేసి 24.7 lakhs per annum. మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి సిఎస్సికి 24.94 lakhs, ఈసీకి వచ్చేసి 23 lakhs per annum. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇక్కడ అంతా కూడా ప్యాకేజ్ రావడం
జరిగింది. ఇంకా ఫీజు వివరాల్లోకి వెళ్దాం. ఇన్స్టిట్యూషన్ ఫీజ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2,30,000 సెమిస్టర్కి, ఫస్ట్ సెమిస్టర్. థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి 2,76,000 ఫర్ సెమిస్టర్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఫర్ సెమ్కి 2,30,000. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ మాత్రము సెమిస్టర్కి 2,76,000 వరకు ఉంటుంది. కాషన్ ఫీజు రీఫండబుల్ 4,000, యాన్యువల్ ఫీజు 2,000, హాస్టల్ ఫీజు 39,000 ఫర్ సెమ్, 29,000 మెస్ ఫీజు, 15,000 కాషన్ ఫీజు. కాషన్ ఫీజు మాత్రం రీఫండబుల్. ఇక మనం క్యాంపస్లో హాస్టల్స్ కానీ చూస్తున్నట్లయితే గర్ల్స్ బ్లాక్స్ వచ్చేసి రెండు బాయ్స్ బ్లాక్స్ 2 ఉంటాయి క్యాంపస్లో. 2 గర్ల్స్ బ్లాక్స్, 2 బాయ్స్ బ్లాక్స్. ఎవ్రీ రూమ్లో, ప్రతి రూమ్లో కూడా బెడ్, టేబుల్, చైర్, బుక్ షెల్ఫ్, కబ్బోర్డు ప్రతి రూమ్లో కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసి సింగిల్ షేరింగ్ రూమ్స్, కామన్ వాష్రూమ్స్ ఆర్ క్లీన్ డైలీ, ప్రతిరోజు కూడా క్లీన్ చేస్తారు. వైఫై స్పీడ్ ఈజ్ డీసెంట్, వైఫై కూడా ఉంటుంది. కామన్ రూమ్ విత్ యాన్ ఎల్ఈడి టీవీ, టేబుల్ టెన్నిస్ అండ్ సమ్ మోర్ ఇండోర్ గేమ్స్ ఇవి కూడా ఉంటాయి. క్యాంటీన్స్ ఆర్ అవైలబుల్. మెస్ ఫుడ్ ఈజ్ ఓకే, అంటే వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ 2 కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కర్ఫ్యూ టైం, అంటే రాత్రి ఎంతవరకు తిరగచ్చు అంటే 10 PM వరకు, తర్వాత రూమ్స్కి చేరుకోవాలి. ఇంకా IIIT బెంగళూరు అడ్మిషన్ ప్రాసెస్ కానీ చూస్తున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై. ఎలిజిబుల్ స్టూడెంట్స్ మస్ట్ అప్లై అట్ ద అప్లికేషన్ పోర్టల్ ఆఫ్ IIIT బెంగళూరు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా, క్యాండిడేట్స్ అంతా కూడా వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేయాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ స్కోర్ ఆఫ్ ది కోర్స్ స్పెసిఫిక్ యాక్సెప్టెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. తర్వాత థర్డ్ వన్ సీట్ అలాట్మెంట్. ఎలా జరుగుతుంది? స్టూడెంట్స్ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ది ఆఫర్డ్ సీట్ డ్యూరింగ్ ద ఇన్స్టిట్యూట్స్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ సమయంలో సీటు మనకు నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సీట్ కన్ఫర్మేషన్. స్టూడెంట్స్ హూ రిసీవ్ ద అడ్మిషన్ లెటర్ నీడ్ టు అపియర్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సీట్ కన్ఫర్మేషన్ కోసంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు కౌన్సిలింగ్ కాడికి వెళ్ళాలి. నెక్స్ట్ పే ఫీ. స్టూడెంట్స్ మస్ట్ పే అడ్మిషన్ ఫీ ఫర్ అడ్మిషన్ కన్ఫర్మేషన్. సో ఈ విధంగా 5 స్టేజెస్ ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ఇంకా మనం IIIT బెంగళూరు యొక్క షెడ్యూల్ కానీ చూస్తున్నట్లయితే షెడ్యూల్ ఫర్ April 19th, 2025. సో ఎగ్జామ్ ఈజ్ టెంటేటివ్లీ షెడ్యూల్ ఫర్ April 19th, 2025. చూడండి, యూజీకి వచ్చేసి అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ February 4th నుంచి 2025 February 4th నుంచి అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయింది. అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ వచ్చేసి March 23. సో March 23వ తేదీ 2025కి క్లోజ్ అయిపోతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి April 19వ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. నెక్స్ట్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ 2025 వచ్చేసి పోర్టల్ ఓపెన్స్ February 4th, 2025. అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ వచ్చేసి March 23. సో ఈ విధంగా వీటి యొక్క టైమింగ్స్ ఇవ్వడం, షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ క్యాలెండర్ బిట్స్ ఇక్కడ వచ్చేసి IIIT బెంగళూరు సంబంధించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్
అడ్మిషన్స్ 2025-26. అనౌన్స్మెంట్ ఫర్ అడ్మిషన్స్ 2025 మార్చి 3 నుంచి జరుగుతుంది. అరైవల్ ఆఫ్ న్యూ బ్యాచెస్ ఆఫ్ ఎంటెక్ వాళ్ళు జూలై 10. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంటెక్ వచ్చి జూలై 14 టు జూలై 31. తర్వాత అరైవల్ ఆఫ్ న్యూ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వచ్చేసి అండ్ బీటెక్ బ్యాచెస్ వచ్చేసి జూలై 17 నుంచి జరుగుతాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ న్యూ ఇంటిగ్రేటివ్ వాళ్ళకి, తర్వాత బీటెక్ వాళ్ళకి వచ్చేసి జూలై 21 నుంచి జూలై 31 వరకు జరుగుతాయి. అరైవల్ ఆఫ్ ఎంఎస్ బై రీసెర్చ్ అండ్ పిహెచ్డి స్కాలర్స్ వచ్చేసి జూలై 28. సో ఈ విధంగా వీళ్ళ యొక్క ఈ క్యాలెండర్ అనేటువంటిది IIIT బెంగళూరుకి సంబంధించినటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎంతవరకు ఈ వీడియోలో IIIT బెంగళూరు గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.